రైతులు పండ్ల తోటలో అంతర పంటలు వేయడం మనకు తెలిసిందే. కొందరు 2-3 రకాల పంటలను ఒకేసారి సాగు చేయడం చూస్తుంటాం. నీళ్లలో పెరిగే చేపలు, రొయ్యలు వంటి వాటిని, మెట్టలో మాత్రమే పండే కూరగాయల్ని ఒకేసారి ఒకే చోట కలిపి సాగు చేయగలమా? అయినా చేపలు నీళ్లు లేకపోతే బతకలేవు. మెట్ట పంటలకు నీళ్లు ఎక్కువైతే చచ్చిపోతాయి. మరి ఈ రెండింటిని కలిపి సమగ్ర వ్యవసాయం ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఈ సమగ్ర సాగు విధానం వల్ల రైతులకు చాలా వరకు పెట్టుబడి కూడా తగ్గుతోంది. చెరువు గట్లకు తేమ ఉండడం వల్ల పనిగట్టుకుని కూరగాయల పొదలకు నీళ్లు పెట్టాల్సిన పని ఉండదు. కలుపు తీయడం, చీడపురుగుల బెడద వాటిని తీయించడానికి కూలీలు, రసాయనాల వాడకం వంటివి ఉండవు. చేపలకు ఆహారం వేయడానికి ఎలాగూ చిన్నపాటి పడవలో తిరుగుతుంటారు రైతులు. ఆ సమయంలోనే కాయల్ని కోసుకునే ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా కూరగాయలు తరచూ కోతకు రావడంతో ప్రతి 10 రోజులకోసారి ఆదాయం చేతికి వస్తుంటుంది. ఆ డబ్బునే చేపల చెరువుకు పెట్టుబడిగా వాడుతున్నారు ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కొందరు రైతులు. మరికొన్ని ప్రాంతాలలో చేపలు, కూరగాయలతో పాటు పశువులకు మేతగా ఉపయోగించబడే ఆజొల్లాను కూడా సాగు చేసి ఎక్కువ మొత్తంలో లాభాలను ఆర్జిస్తున్నారు. రూపాయి బిల్లంత ఆకులతో ఉండే ఆజొల్లా చేపల చెరువులకు మంచి ఎరువుగా కూడా పనిచేస్తుంది. సమగ్ర వ్యవసాయంలో భాగంగా ఒకేసారి 2-3 అంతకంటే ఎక్కువ పంటలనే సాగు చేసి ఒక చోట నష్టం వచ్చినా మరో చోట వచ్చే లాభాలతో దాన్ని పూడ్చుకోవచ్చు కదూ.